ఏం చేయగలిగాడు? ఏంటంటే పందుల గుంపులు ఏం మరుగుతుంటాయండి. సింహం ఒకటి చాలు, గుంపులు పందుల గుంపులు ఏం మరుగుతూ ఉంటాయి. రాజకీయం స్వార్థం, రాజకీయం కాదు స్వార్థం. స్వార్థంతో నిన్న కుళ్ళు కుసిద్దాం అన్నమాట. ఇప్పుడు ఈ స్కూల్ డెవలప్ చేస్తే ఈ పిల్లలు రేపు ఓట్లు లేరు కదా, 100% వస్తారండి. 100% చాలా జీవిత లైఫ్లు అండి. వాళ్ళు లైఫ్లు లక్షలు పెట్టి చదువుతున్నారు బయట. ఎగ్జామ్ పక్కన తెలంగాణ చూసుకోండి, మనకి ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ 3,900 పే చేయాలి. 3,900 మనం ఆన్లైన్ పే చేస్తే 3,900 కడితే మళ్ళీ వెళ్ళి తీసుకోవాలి ఆన్లైన్ చెక్ చేసుకుని. అదే మన ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ ఇంటికి వచ్చి మన సొంత ఇంటి మనిషిలాగా తలుపు కొట్టి పిలిచి బాబాయ్ మామయ్య ఇంటికి వచ్చేస్తున్నాడు మన పిల్లలకి. ఎక్కడుందండి పథకాలు? భూ ప్రపంచంలో వరలు ఇంతవరకు ఎక్కడ లేవండి. వరలు మొత్తం మీద భూ ప్రపంచంలో లేవు. ఈ పథకాలు ఇస్తున్నారు కానీ అభివృద్ధి లేదని ఎందుకు 5 కాలేజీలు ఎవరు తీసుకొచ్చారు? మెడికల్ కాలేజీలు ఎవరు బాబు తీసుకొచ్చారు? 5 కాలేజీలు 5 మెడికల్ ఎవరు తీసుకొచ్చారు? ఓన్లీ జగన్ గారు వల్ల ఒక్కటే అయింది. జగన్ అన్న వల్ల అయింది, ఎవరి వల్ల కాదు. ఎవరి వల్ల అయింది? ఏం పీగాడండి? 100 చెప్తాడు. ఏం చేశాడు? ఏం చేశాడు? హైదరాబాద్ లో తెలంగాణ డెవలప్ చేసి కోట్ల కొనుక్కొని తిరుగుతారు అక్కడ. ఏం చేశాడు? ఏం చేయగలిగాడు? పందుల గుంపులండి అయ్యి, పందుల గుంపులు అయ్యి. జగన్ సింహం, సింహం. అంటే సొంత కుటుంబం నుంచి చెల్లెలే వచ్చింది కదా, ఏం చేద్దండి? అసలు ఆమె గెలవదు, నుంచుంటే ఆమె గెలవదు. సీట్లు లేవు అసలు ఆమెకి. ఎమ్మెల్యే మనుషులే లేరు. టీడీపీకి వెళ్ళారు. రాజశేఖర రెడ్డి గారు నిజమైన వారసురాలంటే నేనే అని చెప్తారండి. రాజకీయాల్లో మనం 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మనం చూసాం జగన్ అన్ని. ఎక్కడన్నా అనుకున్నది ఎక్కువ ఇచ్చాడు కదా. నవరత్న కంటే ఎక్కువ ఇవ్వగలిగాడు నవరత్నాల కన్నా. అంటే ఇవన్నీ కనపడట్లేదు అంటారా ప్రతిపక్షాలు? స్వార్థం, స్వార్థం రాజకీయం, స్వార్థ రాజకీయం ప్రవేశపెడితే చేస్తారు. అయ్యి ఒక్క పథకం ఉండదండి. వాళ్ళు గెలిస్తే ఒక్క పథకం ఉంచరు. సచివాలయాలు ఉండవు, ఏమి ఉండవు. సచివాలయం వాలంటీర్లు వాళ్ళ ఆఫీసులు పనిచేయాల్సి వస్తుంది. చివరికి టీడీపీ పార్టీ ఆఫీసులు పనిచేయాల్సి వస్తుంది. వీళ్ళు వాలంటీర్లు ఎంత పనిచేస్తున్నారు. ఇంటికి వచ్చి ఎవరైనా లేపుతానండి. మన ఇంట్లో మన ఇంటి సభ్యుల కంటే ముందు వాళ్ళు తెలుగు కొట్టి 5:30 గంటలకు వచ్చి పథకాలు ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు? వరంలోనే భూప్రపంచం లేదు. 100% అండి. మాది మచిలీపట్నం, మా నియోజకవర్గం అభ్యర్థి వైఎస్ఆర్సీపీ తరఫున కిట్టిబాబు 120% మాకు కిట్టిబాబు గెలుస్తాడు.